వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్న రెసిపీ వచ్చి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సాంబార్ రైస్. స్కూల్ లంచ్ బాక్స్లోకి పిల్లలకి సాంబార్ సపరేట్గా రైస్ సపరేట్గా పెట్టడం కుదరదు కాబట్టి ఇలా సింపుల్గా సాంబార్ రైస్ చేసి పెట్టేస్తే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ అనే రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1.5 కప్పు వరకు రైస్ వేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో రైస్ తీసుకుంటున్నామో అదే కప్పుతోటి ఒక హాఫ్ పెసరపప్పు, ఒక హాఫ్ కందిపప్పు ఫుల్గా 1 కప్ తీసుకోవాలి. మనం తీసుకుంటున్న ఈ 1.5 రైస్కి ఇలా 1 కప్పు కందిపప్పు, పెసరపప్పు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కందిపప్పుని రైస్ని బాగా కడిగిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకొని అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి విజిల్ వచ్చినప్పుడు వాటర్ పైకి చిందకుండా లోపల మాత్రమే ఉంటుంది. ఇలా ఆయిల్ కూడా వేసుకొని మూతను పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత పులుపుకి సరిపడగా చింతపండు నానబెట్టుకోవాలి. ఇక్కడ నాకు 4 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. రైస్ అలాగే కందిపప్పు, పెసరపప్పు నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇలా ఈ సాంబార్ రైస్లోకి ఇలా మెత్తగా ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు పైగా వాటర్ వేసుకోవాలి. అంటే 750 ml వాటర్ వేసుకున్నాను. మనకి ఈ సాంబార్ రైస్ అనేది ఇలా లూజ్గానే ఉంటే బాగుంటుంది. తర్వాత ఇందులోకి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అందులోంచి రసం తీసుకొని ఈ కందిపప్పులోకి వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడగా కల్లుప్పు, 1.5 టీ స్పూన్ వరకు కారం, అలాగే గరం సాంబార్ పొడి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడ క్లమ్స్ లేకుండా, ఉండలు చుట్టకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకుందాం ఒక 5 నిమిషాల పాటు. ఇక్కడ పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఇలా క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు అంతా కూడా దోరగా ఫ్రై చేసుకుందాం. పోపు దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కటింగ్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటా ముక్కలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ పిల్లల కోసమని ఎక్కువగా కూరగాయలు వేయడం లేదు. పెద్దవారి కోసం అయితే మన ఇంట్లో ఉండే అన్ని కూరగాయలు కూడా వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కూరగాయలన్నీ వేసుకున్న తర్వాత ఇవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కూరగాయల పోపు అంతా కూడా మనం పక్కన ఉడికించుకుంటున్న సాంబార్ రైస్లోకి ఈ పోపును వేసుకుందాం. ఇలా పోపు అంతా కూడా వేసుకొని జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీ అయిన సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది మరీ చిక్కగా ఉండకూడదు, ఇలా లూజ్గానే ఉంచుకోవాలి. మనకి చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది. అందుకని ఇలా లూజ్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టేస్టీ అయిన రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.